హలో ఫ్రెండ్స్, జాక్ మూవీ చూసి వచ్చాను. జాక్ థియేటర్లో చూడగానే నాకు తగిలింది పెద్ద షాక్. సిద్ధు అన్న డీజే టిల్లు నుంచి ట్రాక్ నుంచి చేంజ్ అవ్వన్నా, అదే డీజే టిల్లులో ఒక ఫ్లో ఏంటన్నా? నువ్వు చేసే సినిమా ఏంటి ఏంటిది? సంబంధం ఉందా ఇది? డీజే టిల్లులో హీరోయిన్ కల్లా నువ్వు సైడ్ కొడతావు, ఏదైనా మాటలతో నీకు మాయ చేస్తావు అని సేమ్ అలాగే అన్న దీంట్లో కూడా. రా ఏజెన్సీ అని చెప్పారు, అసలు పవర్ఫుల్ క్యారెక్టర్ చూపించారు. ఈ లవ్ స్టోరీ ఏంటి అసలు అర్థం కావట్లేదు. సిద్ధు గారు దండం, బొమ్మరేలు భాస్కర్ గారు దండం. బా బా ఏం సినిమా తీసారయ్యా, ఏం సినిమా తీసారు. చిన్న పిల్లలకి పట్టుకుని వెళ్తే ఒక మెసేజ్ ఉంటుంది, సినిమాకి పట్టుకుని వెళ్తే ఈ లవ్ స్టోరీలు ఎందుకన్నా అవసరం అన్నా? ఈ లవ్ స్టోరీలు అవసరం. చిన్న పిల్లలకి పట్టుకుని వెళ్తాము, చూపిస్తాము, మంచి స్టోరీ ఉందో ఏంటో అంటే ఈ లవ్ స్టోరీలు ఏంటి, డైలాగులు ఏంటి అవసరమా? ఫస్ట్ ఆ వైష్ణవి గారు ఎందుకు ఉన్నారో నాకు అర్థం కావలేదు. సినిమాకి లవ్ స్టోరీ ఇంపార్టెంట్, హీరోయిన్ ఇంపార్టెంట్ అంట. హీరోయిన్ లేకపోతే సినిమాలో ఉంటుందా? సాంగ్స్ లేకపోతే సినిమాలో ఉంటుందా? ఏం మీరు ప్రూవ్ చేయడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు? ఒక మంచి స్టోరీ అని చెప్పారు, దేశం కోసం అని చెప్పారు. ఆ సీన్లు ఏంటి? ఆ వైష్ణవి మరి సిద్ధుతో డైలాగులు ఉంటుంది, ఆ డైలాగ్ అవసరమా? చిన్నపిల్లలు సినిమా చూసి తెలుసుకుంటారు. టెర్రరిస్టు వాళ్ళు అలాగూ మా దేశంకి వచ్చి అలాగ నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, చేస్తున్నారు. మన దేశంలో కాపాడడానికి ఆ మిలిటరీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అవును రా ఏజెన్సీ అని అందరూ ఎలా కాపాడుతున్నారో అదొక చూడడానికి చిన్న పిల్లలకి పట్టుకుని వెళ్తే ఇది ఏం మెసేజ్ ఇస్తారా ఇలా లవ్ స్టోరీలు పెట్టి? నాకు ఇది కిస్సులు, ఆ సెట్స్, ఇది ఏంటి వాడే అవసరం సినిమాలు పెట్టడం మీకు? సిద్ధు అన్న మీరు డీజే టిల్లు ట్రాక్ చేంజ్ చేసుకోండి అన్న, సేమ్ ట్రాక్ లో ఏంటి అన్న నన్ను సినిమా చేసే విధానం ఏంటి? కామెడీ పెడతారంటే ఇలా బొల్లుగారెడ్డి కామెడీ ఉంటుందన్న డైలాగులు. అసలు అర్థం కావట్లేదు. సిద్ధు గారు చిన్నప్పటి నుంచి ఏదైనా ఒకటి సక్సెస్ అవుతారు అని చాలా ట్రై చేశారు గేమ్లు ఆడుకొని. తర్వాత లాస్ట్ కి వాళ్ళ ఫాదర్ కి కూడా తెలీదు, వాళ్ళ ఫాదర్ కి మరి ఇషాన్ కి ఉండే కామెడీ, సిద్ధు గారు ఏం జాబ్ చేస్తున్నారు అది తెలీదు, అలాంటి కామెడీ ట్రాక్ నుంచి పెట్టారు. అదే 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 మరి హీరోయిన్ కి పెట్టారంటే అదే మెయిన్ కామెడీ గురించి వెళ్ళాలని. ఓకే, ఆ టెక్నాలజీ వాడి ఐడియా చేసుకొని క్రిమినల్ కి పట్టుకోవడం, టెర్రరిస్ట్ వాళ్ళకి పట్టుకోవడం అసలు వావ్ అని అనిపించే సీన్ లేదు. ప్రకాశ్ రాజ్ గారికి మధ్యలో ఒక జోక్ లాంటి చేశారు. అంటే ట్విస్ట్ మామూలు ట్విస్ట్ అంటే మీరు వావ్ అని ట్విస్ట్ ఇదిలే ట్విస్ట్ అని అనుకుంటారు. సెకండ్ హాఫ్ లో నేపాల్ వెళ్తారు ప్రకాశ్ రాజ్ గారు, మరి సిద్ధు గారు, మరి హీరోయిన్ కూడా ఏదో మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే, అక్కడ క్రిమినల్ కే నువ్వు క్రిమినల్, నువ్వు దేశద్రోహి, నువ్వు టెర్రరిస్ట్, నేను నీకు వస్తాను, కొట్టేస్తాను, చంపేస్తాను, నువ్వు చచ్చిపో. ఓకే బాస్ నేను కాపాడాను. ఇది స్టోరీయా? మంచి స్టోరీ. ఈ స్టోరీ ఇలాంటి స్టోరీలో స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా మీరు చూసింటారు. చాలా సినిమాలు ఉంటుంది, హిందీలో వచ్చింది, చాలా సినిమా వచ్చింది, ఇతిక్ రసంతి సినిమా వచ్చింది, ఇలాంటి రా ఏజెన్సీ సినిమా వచ్చింది, తమిళ్లో వచ్చింది, మలయాళంలో వచ్చింది, అన్ని దాంట్లో వచ్చింది. సినిమా అంటే హీరోయిన్ ఉండాలి, సాంగ్ ఉండాలి, లవ్ సీన్ ఉండాలి. హీరోయిన్ కి కాపాడతారు, లవ్ చేస్తారు, ఫైట్ అవుతుంది, సాంగ్ అవుతుంది, అది ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. మీకు రా ఏజెన్సీలో లవ్ సీన్లో ఇది పెట్టుకోవడం అవసరం? ఏ సినిమా లేదా లాబ్ లో ఇంత చూపించుకోవడం ఉంటుంది, కానీ లిమిటెడ్ ఉంటుంది. ఏంటది సీన్లు చెప్పానేమో. ఆ వైష్ణవి క్యారెక్టర్ అది నాకు చూడగానే అమ్మ ఏంట్రా ఇది, ప్రతిసారి ఇదే టార్చర్ అనిపిస్తుంది. సిద్ధు గారు కూడా జీరో. ఆ యాక్టింగ్ డీజే టిల్లు యాక్టింగే, ఓకేనా? డీజే టిల్లు యాక్టింగే. తర్వాత మధ్యలో ఆ యాక్షన్ సీన్ అవుతుంది, ట్రైన్ సీన్, లాస్ట్ నేపాల్లో క్లైమాక్స్ అవుతుంది. అది మీకు చూడగానే అర్థం. విలన్ కూడా మీకు తెలుసు, బాగా చిన్నప్పటి నుంచి మీరు చూసే విలన్ ఆడే. ఓకే, ఆ విలన్ కి అసలు మీరు చూస్తే అసలు అనిపించదు. ఓకేనా? చెప్పాను కదా, నువ్వు టెర్రరిస్ట్వి, హీరో చంపుతాడు. ఓకే, 10 మంది ఉంటారు దగ్గర, హీరో చంపుతాడు, నువ్వు చచ్చిపో. ఓకే బాస్, సినిమా అయిపోయింది. వద్దు, ఇలాంటి సినిమాలు వద్దు. మరి స్వామి మీకు దండం. మీరు ఇలాంటి స్టోరీ లైన్ సినిమాలు తీస్తారంటే దయచేసి ఆ హీరోయిన్ ఆ సాంగ్, లవ్ స్టోరీలు పక్కన పెట్టండి. లేకపోతే రియల్ గా చాలా జరుగుతున్నాయి. అరే బాబు, రియల్ స్టోరీ ఏది తెలుగులో అసలు అర్థం కాదు. రియల్ స్టోరీలు అసలు రావట్లేదు ఈ మధ్య. హిందీలోని, తమిళ్లోని, మలయాళంలోని రియల్ స్టోరీలో బయోపిక్ లో చేస్తున్నారు సినిమాలు. ఇదేంటి అసలు? ఆ రా ఏజెన్సీ మీరు చూపించారు, అది చూపించే విధానం ఇలాగా చూస్తారంటే చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతారు భయ్య. ఇలాంటి సినిమాలు దయచేసి తీయకండి. తీసినా కూడా ఈ సినిమాలో లవ్ సీన్ తీసేస్తే
ఇంటెలిజెంట్ గా పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలా పట్టుకున్నారో ఏంటో అది కొన్ని సీన్లు వదిలిస్తే మరేం లేదు సినిమాలో. పూర్తిగా చెప్పారు కదా డొల్లా అదే. ఓకే, చాలా అంటే చాలా ఇన్సల్ట్ అయింది. హీరో కదా హీరో. సో ఫైనల్ ఒక మాట చెప్తున్నాను, మీరు అందరూ చూస్తారు కదా, తెలుస్తుంది సినిమా గురించి, మీకు తెలుస్తుంది, వెళ్ళి చూడండి. ఓకే, అప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇలా తీశారు. బొమ్మరిల్లు భాస్కర్ గారు బొమ్మరిల్లు, తర్వాత మన ఆరెంజ్ సినిమా ఎలాంటి క్యూట్ లవ్ స్టోరీలు సినిమా తీశారు. బొమ్మరిల్లు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్. ఇప్పుడు దాకా టీవీలో చూస్తే చిన్నప్పుడు కొన్ని మెమొరీస్ గుర్తొస్తున్నది. ఆరెంజ్ సినిమా ఇప్పుడు దాకా ఫేవరెట్ ప్లే లిస్ట్లో ఉంది, లవ్ స్టోరీ సాంగ్స్. బట్ ఏంటన్నా ఇలాంటి సినిమాలు లవ్ స్టోరీ తీసింటే లవ్ స్టోరీయే తీసిందరు, లేకపోతే దేశం కోసం రా ఏజెన్సీ ఇది అది అని చెప్పి తీసింటే అదే కంటిన్యూ చేసిండ్రు. ఇది మిక్స్ చేసి అన్న సినిమా మొత్తము గోల్మాల్ చేసేసారు. చాలా అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఏమో డీజే టిల్లు మన సిద్ధు గారు డీజే టిల్లు తర్వాత ఎలా చేస్తారు, టిల్లు స్క్వేర్ తర్వాత ఎలాంటి సినిమాలు తీస్తారని. స్టార్ బాయ్ అన్నా ట్రాక్ మార్చండి ఓకే, లేకపోతే చాలా కష్టం. వద్దన్న ఇలాంటి సినిమాలు వద్దు. చిన్న పిల్లలు దూరం ఉండ. ఓకేనా, కొన్ని డైలాగులు ఉంటాయి. ఓకే, హీరో నేనే తోపు ఇది అది, కానీ ఆ చూపించే విధానం అది టెర్రరిస్ట్ ఇవన్నీ అందరికి చూపించరు. అవునా ఇతను టెర్రరిస్టా, ఇతనికి టెర్రరిస్ట్ సెట్ చేసేయండి ఓకే, ఇలా అనిపించింది. అస్సలు ఏంటి లేదు భయ్య సినిమాలో. చాలా అంటే ఫుల్ డిసప్పాయింట్ సినిమా చూసి. దయచేసి సినిమాలో హీరోయిన్ లవ్ సీన్లు ఓకే పూర్తిగా తగ్గించండి. ఎంతకి కావాలో అంతకి యూజ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇంపార్టెంట్ కాదు సినిమాలో హీరోయిన్ ఉండాలి, సాంగ్ ఉండాలని. ఓకే, రీసెంట్ గా వెళ్ళింది కదా మన రాబిన్ హుడ్ సినిమా, స్టోరీ మీద అంత ఫోకస్ లేదు. ఓకే, శ్రీలీల సినిమా మొత్తము సాంగ్స్ మీదే ప్రమోషన్ గట్టిగా చేశారు. సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ సాంగ్కే పెట్టారు. స్టోరీ సినిమా అందరికి తెలిసింది ఎలాగుంది రాబిన్ హుడ్. ఓకే, ఇంపార్టెంట్ కాదు. సినిమాలు వస్తుంది తెలుగు సినిమాలో. లక్కీ భాస్కర్ ఎలాగుంది సినిమా, హీరోయిన్ లేదా, ఎలా యూజ్ చేశారు సినిమాలో, ఎలాగుంది లక్కీ భాస్కర్. తర్వాత మన అందరికన్నా మస్తు అనిపించింది ఇది మన మంగళవారం సినిమా, ట్విస్ట్లు అలా యూజ్ చేశారు సినిమాకి. ఎలాగ ఉంది సినిమా అదే. కానీ మీరు లవ్ సీన్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి అని చెప్తే దండం. ఓకే, గుడ్ బై, దండం. ఓకే, పడుకుంటున్నాను నేను. చాలా హెడ్ఏక్ వచ్చింది భయ్యా, మరి ఏంటి. గుడ్ బై. మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా. ఓకే, టాటా.